కాంగ్రెస్ ఏలుబడిలో ఆగమైన తెలంగాణ మళ్లీ ఉద్యమ రూపం తీసుకుంటున్నది. అలవికాని హామీల మోసులో దగాపడిన తెలంగాణ ఇప్పుడు అంతర్మదనంలో పడింది. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి కేసీఆర్కు తెలంగాణ అడుగడుగున వలపోసుకుంటుంది. జనజాగృత ప్రపంచనంతో కాంగ్రెస్ సర్కారు గుండెల్లో గుబులు పుట్టించింది. గులాబీ సైనికుల్లో నూతన ఉత్సాహాన్ని నూరిపోసింది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్న వేళ తెలంగాణలో ఇప్పుడు ఉద్యమ కాలం నటి జోష్ నింపుకుంది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది. రెండేళ్లలోనే యావత్ తెలంగాణ ప్రజలు అంతర్మదనంలో పడ్డారు. కేసీఆర్ను కాదని ఎంత పెద్ద తప్పు చేశామోనని ప్రజలు గ్రహించారు. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎక్కడ చూసినా సాగునీటి గోసలే, ఏ ఊరికి వెళ్లినా తాగునీటి కష్టాలే. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎన్నికల్లో సీట్లు గెలవడం కోసం పాలకులు పావులు కదపడం, హత్యా రాజకీయాలను ప్రోత్సహించడంతో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. అన్ని రంగాల్లో సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీలో ఉద్యమకాలం నాటి జోష్ మళ్లీ రాజుకుంది. గులాబీ అధినేత ప్రజల కోసం అడుగు బయటపెట్టారు. ఆగమవుతున్న తెలంగాణను చూసి ఆగలేక ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. వాస్తవానికి ప్రజాక్షేత్రం కేసీఆర్ కు కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమం సమయంలో పల్లె పల్లె తిరిగారు. ప్రతి గడపను తట్టారు. ఇప్పుడు మరోసారి అదే ఉద్యమ వాతావరణం మళ్లీ కనిపిస్తోంది. కాంగ్రెస్ చేతిలో దగాపడిన తెలంగాణను జాగృతం చేయడమే లక్ష్యంగా గులాబీ దళపతి కదులుతున్నారు. దొంగ హామీలు, అమలు సాధ్యం కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ఎండగడుతున్నారు. అధికార పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం ప్రతిపక్షంగా ఉన్న గులాబీ పార్టీకి బాగా కలిసొచ్చింది. కేసీఆర్ కుటుంబంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేసినా గుండె ధైర్యంతో ఎదుర్కొంది. అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను చూసినా ఏనాడు కూడా ప్రజల్ని గులాబీ పార్టీ వదిలిపెట్టలేదు. ప్రజలు కూడా గులాబీ జెండాను వదులుకోలేదు. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ఉంటే తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా పదిలంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఆ సంగతి రుజువైంది. తెలంగాణకు బీఆర్ఎస్ ఒక్కటే శ్రీరామ రక్ష అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో కమలం పార్టీని చిత్తుగా ఓడించడమే కాకుండా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు. సీమాంధ్ర మీడియా, సమైక్యవాదులు బీఆర్ఎస్ పై ఎన్ని కుట్రలు చేసినా వాటన్నింటినీ బీఆర్ఎస్ నేతలు ఏడాది విజయవంతంగా తిప్పికొట్టారు. బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందన్న వారి చెంప చెల్లుమనిపించేలా ప్రజలు ప్రతిసారి గులాబీ పార్టీకి పట్టం కట్టారు. ఒకానొక సమయంలో నేతలు నైరాశ్యంలోకి వెళ్లినా గ్రౌండ్లో క్యాడర్ చెక్కుచెదరలేదు. కొంతమంది నేతలు పార్టీకి ద్రోహం చేసి కష్టకాలంలో పార్టీ మారినా కింది స్థాయి శ్రేణులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. పార్టీని క్యాడర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు గులాబీ దళపతి ఆదేశాలతో కదం తొక్కారు. కార్యకర్తలకు కష్టాలు వస్తే బావమరుదులిద్దరూ కృష్ణార్జునుల్లా కదిలారు. కౌరవసేన ఆగడాలకు అడ్డుకట్ట వేసి గులాబీ సైన్యాన్ని కాపాడుకున్నారు. కార్యకర్తల అండదండలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో గులాబీ పార్టీ గ్రాండ్ గా సక్సెస్ అయింది. కాంగ్రెస్ విధ్వంస పాలనపై, అభివృద్ధి వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లగలిగింది. 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల అమలు వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టింది. సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్ తప్పిదాలను బీఆర్ఎస్ ఎండగట్టింది. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు దూరం చేసుకున్నా గులాబీ పార్టీ మాత్రం ఏనాడూ ప్రజలకు దూరంగా లేదు. ఓడించారన్న కోపంతో జనాల సమస్యలను పట్టించుకోకుండా ఉండలేదు. తెలంగాణ భవన్ ను జనతా గ్యారేజ్గా మార్చిన పార్టీ ముఖ్య నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగడుతూనే ప్రజలతో మమేకమయ్యారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. 100 రోజుల తర్వాతనే రంగంలోకి దిగింది. రైతు రుణమాఫీ నుంచి హిల్టు పాలసీ, కృష్ణా జలాల కుట్రల వరకు ప్రతి విషయంలో చేస్తున్న ద్రోహాన్ని బీఆర్ఎస్ విజయవంతంగా ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టింది.
రైతు బంధు రుణమాఫీపై కాంగ్రెస్ మోసాన్ని అన్నదాతతో కలిసి ఎండగట్టింది. రుణమాఫీ కోసం ఏకంగా పోరాటమే చేసింది. లబ్ధిదారులను తగ్గించడం, అనేక కండిషన్లతో రుణమాఫీ ఎగ్గొట్టే కుట్రలు చేస్తే బీఆర్ఎస్ వాటిని తిప్పికొట్టింది. 2 లక్షల రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ విఫలమైతే అసెంబ్లీ లోపల బయట ప్రభుత్వం కుట్రల్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. ప్రతిపక్షం ఒత్తిడితో రుణమాఫీపై హరీష్ రావు సవాల్తో ప్రభుత్వం తోకముడిచింది. అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ అనేక కుట్రలు చేసింది. రకరకాల కారణాలతో లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం చేసింది. కండిషన్లతో రైతులకు ద్రోహం చేయాలని ప్రభుత్వం చూసింది. అయితే హరీష్ రావు సవాల్, రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో కనీసం సగం మందికైనా తప్పనిసరి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాల్సి వచ్చింది. అందరికీ రుణమాఫీ చేయాలని ఇప్పటికీ బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంది. రైతు బీమా, రైతు బంధుపై పోరాటం చేసింది బీఆర్ఎస్. రైతులకు ఇన్ టైంలో పంటకు ముందే రైతు బంధు వేయాలని కొట్లాడింది. పంటకు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తే కాంగ్రెస్ మాత్రం ఎన్నికలకు మధ్య రైతు బంధు వేసింది. 2 ఏళ్లలో 2 పంటలకు ఎగ్గొట్టింది. ఎన్నికల ముందు కేసీఆర్ సేకరించిన రైతు బంధు నిధులు కాంగ్రెస్ సొంత కాంట్రాక్టులకు దోచిపెట్టింది. చివరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తే 2 సార్లు మాత్రమే ప్రభుత్వం రైతు బంధు వేసింది. ఇప్పుడైతే రైతు బీమా ఊసేలేదు. ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేస్తే బీఆర్ఎస్ పోరాటంతో సగం ధాన్యం కొన్నది ఈ ప్రభుత్వం. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే వరికి బోనస్ అరకొరగా అమలు చేసింది. యూరియా కొరతపై ప్రభుత్వ అసమర్థ పాలనను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు యాప్లో బుక్ చేసుకోవాలంటూ రైతుల్ని గందరగోళానికి గురిచేసింది. షాపుల్లో లేని యూరియాను యాప్లో కొనుగోలు చేయాలంటూ నిలువునా ముంచేసింది. రైతుల సమస్యలే కాదు, తెలంగాణ ప్రజలకు వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా బీఆర్ఎస్ భుజాన్నెత్తుకుంది. తెలంగాణ భవన్ను జనతా గ్యారేజ్గా మార్చింది గులాబీ పార్టీ. నిరుద్యోగ సమస్యలు, గురుకుల విద్యార్థుల సమస్యలు, మహిళలు, యువజన సమస్యలను ఈ ఏడాదిలో సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసింది. హైడ్రా, మూసీ బాధితులకు అండగా నిలిచింది. లగచెర్ల, దిలావస్పూర్ రైతులకు మద్దతు ప్రకటించింది. వారి సమస్యలను ఏకంగా జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ చేసింది గులాబీ సైన్యం. మాటకు సత్యం, మందుకు పత్యం ఉండాలంటారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది. అయినా కూడా నిజం నిమ్మలంగానే బయటపడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతూ నివురుగప్పిన నిప్పులా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరు కూడా సంతోషంగా లేరు. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు జనాలు ఫీల్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు రేవంత్ సర్కారుపై తిరగబడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామని అధికార పార్టీ చెబుతున్నప్పటికీ ఫ్రీ బస్సు వల్ల సమాజంలో స్త్రీలకు గౌరవం లేదంటూ మహిళలు మండిపడుతున్నారు. ఒక అడుగు ముందుకేసి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు లాభాల కంటే తెలంగాణకు నష్టమే ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల సమయంలో హస్తం పార్టీ, మిత్రపక్షంగా పనిచేసిన లెఫ్ట్ పార్టీల కుట్రలు ఒక్కొక్కటి బయటపడ్డాయి. కేవలం ఓట్లు, సీట్లు, అధికారం కోసమే కాంగ్రెస్ మరియు దాని అనుబంధ తోక పార్టీలు తెలంగాణ ప్రజల్ని మోసం చేశాయి. అలవికాని హామీలిచ్చి తెలంగాణ ప్రజల్ని నమ్మించి గొంతుకోసాయి. ఫక్తు రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందంటే ఒక అర్థముంది. కానీ తమది కార్మిక పక్ష పార్టీ, మహిళా హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే పార్టీ అని చెప్పుకునే ఎర్రజెండా పార్టీ కూడా తెలంగాణ ప్రజలను తడిగుడ్డతో గొంతుకోయడమే దారుణం. ప్రజా సమస్యలు, పౌర హక్కులంటూ తేనెపూసిన కత్తితో రాష్ట్ర ప్రజల గొంతుకోయడం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టీకాలను గులాబీ పార్టీ ఢిల్లీ లెవెల్లో ఎండగట్టింది. హైదరాబాద్ వర్సిటీ భూముల అమ్మకం, రియల్ ఎస్టేట్ విధ్వంసంపై ప్రభుత్వ కుట్రలు భగ్నం చేసింది. హిల్టు పాలసీ, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని విజయవంతంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, సమ్మిట్ పేరుతో ప్రజలను భ్రమంలో ముంచే కుట్రల్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. జనంలో చైతన్యం తీసుకొచ్చింది. కాంగ్రెస్ కుట్రలు అర్థమయ్యేలా తెలియజేసింది.
ఇక కృష్ణా గోదావరిలో తెలంగాణ నీటి హక్కుల్ని హరిస్తూ ఏపీ జలదోపిడీ చేస్తుంటే తెలంగాణ ఆత్మలేని తెలంగాణ ప్రజల భవితపై సోయిలేని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది. అడుగడుగునా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాడింది. దొంగ జీవోలు తప్పుడు ప్రచారంతో అన్యాయం చేయాలని చూసిన ప్రతిసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రలను భగ్నం చేసింది. జల హక్కుల కోసం పోరాడి ప్రభుత్వం చెబుతున్న అబద్ధాల్ని ఎండగడుతూ వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచింది. తెలంగాణలో ఇప్పుడు ప్రజా సమస్యలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలో ప్రజలందరూ రోడ్డెక్కారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను గద్దెనెక్కిన తర్వాత తుంగలో తొక్కారంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ వర్గం ఆ వర్గం అన్న తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. అయితే ప్రజలందరూ అసంతృప్తితో ధర్నాలు చేస్తుంటే సర్కారు కనీసం స్పందించడం లేదు. మహిళలైతే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సీఎం రేవంత్ పాలనపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడంపై మండిపడుతున్నారు. 6 గ్యారంటీలు 13 వాగ్దానాలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోవడంతో అతివలి మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కదం తొక్కుతున్నారు. రేవంత్ సర్కారుపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మహిళలంటే అబల కాదు సబలలు అని నిరూపిస్తున్నారు. మహిళల శక్తి ఏంటో ప్రభుత్వానికి చూపిస్తున్నారు. రాణి రుద్రమ్మ పోరాటాన్ని, చాకలి ఐలమ్మ తెగువను ప్రదర్శిస్తున్నారు. సమ్మక్క సారక్కలై సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై శివంగిల్లా గర్జిస్తున్నారు. పదేండ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ ప్రజా పోరాటాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రజా ఉద్యమాలకు ఇప్పుడు ప్రజలే నాయకత్వం వహిస్తున్నారు. ప్రజా సమస్యల ఎజెండాగా పోరాటం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు వెనుకబాటు పట్టిన ప్రతిసారి మహిళలే పోరాటాలకు నాంది పలుకుతున్నారు. రాజకీయ పార్టీలు అధికారం, ఓట్లు, సీట్ల చుట్టూ తిరుగుతూ ప్రజల సమస్యల్ని గాలికొదిలేసినప్పుడు మహిళలు ప్రజా ఉద్యమాలకు తల్లిలా పురుడు పోస్తున్నారు. ఉద్యమ నెల బాలుడికి జన్మనిస్తున్నారు. నిజానికి రేవంత్ పాలనలో అందరికంటే ఎక్కువగా మోసపోయింది మహిళలే. ఉచిత బస్సు ప్రయాణం తప్ప మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. గ్యారంటీల్లో పెట్టినట్లు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు ఇస్తామన్న 2500 రూపాయల హామీని తుంగలో తొక్కారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వోద్యోగుల మాదిరిగా మహిళలకు 1వ తేదీనే వాళ్ళ అకౌంట్స్ లో పడతాయని నమ్మించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఆ వాగ్దానాన్ని అమలు చేయకుండా రేవంత్ సర్కార్ మహిళల గొంతు కోసింది. అందుకే రాష్ట్రంలో మహిళలు ప్రభుత్వంపై తిరుగుబాటు జెండాను ఎగరవేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళనకు దిగారు. ఈ నిరుద్యోగుల పోరాటంలో కూడా మహిళా నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారు. ఆందోళనను ముందుండి నడిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాల్ని లీడ్ చేశారు. నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. అటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అంటూ నిరుద్యోగుల్ని రేవంత్ సర్కార్ మోసం చేసింది. దీంతో డిఎస్సి అభ్యర్థులు సర్కారుపై తిరుగుబాటు చేశారు. ఇందులో కూడా మహిళలు క్రియాశీలకంగా పాల్గొన్నారు. చిన్నపిల్లల తల్లులు, గర్భిణీ మహిళలు అని కూడా చూడకుండా వారిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. కనీసం వాళ్లకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్లో పెట్టారు. అంతేకాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అర్ధరాత్రి మహిళా నిరుద్యోగులు కోటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. అలా తెలంగాణ సమాజాన్ని మొత్తం తమ వైపుకు తిప్పుకున్నారు. రేవంత్ పాలనలో ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఓయూ మరోసారి కథనరంగమైంది. వర్సిటీలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. కరెంటు కోతలు, తాగునీటి సమస్యలు, నాణ్యమైన ఫుడ్ లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కిన సంఘటనలు కోకొల్లలు. విద్యార్థుల ఆందోళనతో ఒకానొక సమయంలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కానీ విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీ విద్యార్థినులు మాత్రమే కాదు, స్కూల్ విద్యార్థులు కూడా ఆందోళన బాట పట్టారు.
గురుకుల విద్యార్థినులు, స్కూల్ విద్యార్థినులు రోడ్డెక్కారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని, నాణ్యమైన ఫుడ్ ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 ఏళ్లలో 100 మందికి పైగా విద్యార్థులు మృతి చెందారు. విషాహారం తిని పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. అంతేకాదు, గురుకులాల్లో విద్యార్థినులకు కనీస భద్రత లేదు. మనుషుల రూపంలో ఉన్న విషనాగుల కాటుకు బలైతున్నారు. చాలా చోట్ల గురుకులాల్లో విద్యార్థినులు మానసిక, శారీరక వేధింపులకు గురవుతున్నారు. వీటన్నింటినీ నిరసిస్తూ గురుకుల విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అటు పాఠశాల విద్యార్థులు కూడా ఆందోళన బాట పట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, నీళ్లలాంటి సాంబారు పోస్తున్నారని ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా జాతీయ రహదారులపై నిరసనలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే సీఎం రేవంత్ ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు న్యాయం చేయాలంటూ మోకాళ్లపై నిరసన తెలిపారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇక సమస్యల పరిష్కారం కోసం గురుకుల టీచర్ అభ్యర్థులు ధర్నాలు జరిపారు. ఇంకోవైపు నర్సింగ్ స్టాఫ్ కూడా సీఎం రేవంత్ ఇంటి ముందు ఆందోళన బాటపట్టారు. ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ఉద్యోగ నియామక పత్రాలిచ్చి దాదాపు 6 నెలల దాకా వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. జీతాలు కూడా ఇవ్వలేదు. ఏకంగా పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబాల మహిళలు కూడా రోడ్లెక్కారు. తమ భర్తలపై పని ఒత్తిడి తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ల ముందు ధర్నాలు చేశారు. ఏక్ పోలీసింగ్ కోసం చిన్నపిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు నిరసనలు తెలిపారు. పోలీసులతోనే పోలీస్ కుటుంబాలను రేవంత్ సర్కార్ అణిచివేసింది. అయితే పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు పట్టువిడవని విక్రమార్కుల్లా ప్రభుత్వంపై పోరాటం చేశారు. దీంతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాల్లో లగచర్ల మహిళల పోరాటం చెప్పుకోదగ్గది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఫార్మా కంపెనీల పక్షాన అధికార పార్టీ నేతలు, అధికారులు కూడా వకాల్తా పుచ్చుకోవడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. లగచర్ల ప్రజలపై ప్రభుత్వం దాష్టీకం ప్రదర్శించింది. రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అంతేకాదు, అర్ధరాత్రి బందిపోటు దొంగల్లా పోలీసులు లగచర్ల గ్రామంపై పడ్డారు. కరెంటు కట్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి గ్రామంపై పడ్డారు. ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న మహిళలపై భౌతిక దాడులు చేశారు. పోలీసులు లగచర్ల మహిళలను మానసికంగా, శారీరకంగా వేధించారు. రాయలేని మాటలతో బూతులు తిట్టారు. తాకరాని చోట్ల తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రభుత్వం చేస్తున్న నియంత పాలనపై లగచర్ల మహిళలు తిరగబడ్డారు. తెగించి ప్రభుత్వంపై పోరాటం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు, తమ భర్తలపై పెట్టిన అక్రమ కేసులపై గొంతెత్తి నినదించారు. భర్తల కోసం భార్యలు, పిల్లల కోసం తల్లిదండ్రులు, మనవన్ల కోసం అవ్వాతాతలు పోరాటం చేశారు. ఎక్కడో మారుమూల గ్రామమైన లగచర్ల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చి తమ గొంతును వినిపించారు. ప్రభుత్వం తమను పెట్టిన ఇబ్బందులు సమాజానికి తెలిపేందుకు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వారి బాధను చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్నే కాదు, ఏకంగా ఢిల్లీ పీఠాలను కదిలించారు. అనేక జాతీయ హక్కుల సంఘాలను కలిశారు. అంతేకాదు, లగచర్ల మహిళలు తమ పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీని కలిశారు. కేటీఆర్, హరీష్ రావు, సబిత, సత్యవతి రాథోడ్ను తెలంగాణ భవన్లో కలిసి మద్దతు కూడగట్టారు. మరోవైపు లగచర్ల బాధితులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా సంఘాలపై పోలీసులు వ్యవహరించిన తీరు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా చేసింది. నిజ నిర్ధారణ కోసం లగచర్లకు వెళ్తున్న మహిళలతో దురుసుగా వ్యవహరించారు. మహిళలని చూడకుండా నడి రోడ్డుపై వారి బట్టలను తాకే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న మహిళా సంఘం బృందంలో ఉన్న కొంతమంది మహిళల డ్రెస్సులు చిరిగిపోయాయి. ఒక రకంగా నడి రోడ్డుపై పోలీసులు దుశ్శాసన పర్వం చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన రోజుల్లో కూడా పోలీసులు ఇలా వ్యవహరించలేదు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ప్రజా పోరాటం దిలావర్పూర్. లగచర్ల రైతుల్లాగా దిలావర్పూర్ మహిళలు కూడా రోడ్డెక్కారు. దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే పంటలు దెబ్బతింటాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని ఆరోపిస్తూ ఏడాది పోరాటం చేశారు. ఈ ప్రజా పోరాటానికి కూడా మహిళలే నాయకత్వం వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మహిళలు నెలల తరబడి ధర్నాలు చేశారు. అధికారులపై నిరసనలు వ్యక్తం చేశారు. పురుగుల మందు సీసాలతో మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో ఏకంగా ఆర్డీఓనే బంధించారు.
లగచెర్లలాగే దిలావర్పూర్లో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళనకారులను పోలీసుల బూట్లతో అణిచివేయాలని చూశారు. లాఠీలు తూటాలు పట్టుకుని దిలావర్పూర్కు వెళ్లారు. ఆందోళనలు చేస్తున్న మహిళల్ని బెదిరించారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే పోలీసుల ఉడత ఊపులకు దిలావర్పూర్ మహిళలు భయపడలేదు. పోరాటం నుంచి వెనకడుగు వేయలేదు. పోలీసులపై తిరగబడ్డారు. మందు డబ్బాలతో అధికారులను ఊరు నుంచి మహిళలు తరిమికొట్టారు. గ్రామ పొలిమేర దాటేదాకా వెంబడించారు. అది రాష్ట్రంలో సంచలనమైంది. దిలావర్పూర్ ఆగ్రహాన్ని గమనించిన పోలీసులు అక్కడి నుంచి తోకముడిచారు. ఇంత చేసినా దిలావర్పూర్ ప్రజలను రేవంత్ సర్కార్ నమ్మించి గొంతుకోసింది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు హోల్డ్లో పెట్టామని, ఆందోళన చేసిన వారిపై కేసులు పెట్టమని వాగ్దానం చేసింది. కానీ తర్వాత ఏకంగా 122 మంది రైతులపై కేసులు పెట్టింది. అందులో 19 మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. రైతులపై కేసులు నమోదు కావడంతో మళ్లీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హామీలు విస్మరించి కేసులు నమోదు కావడంతో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు కూడా రోడ్డెక్కారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. కోటిలో ఉన్న కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించారు. మహిళని చూడకుండా పోలీసులు లాఠీ జలిపించారు. దారుణంగా కొట్టారు. సభ్యతా సంస్కారాలు మరిచి వాటి పరిధి దాటి ఆశా అక్కా చెల్లెల మీద పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారు. భౌతిక దాడి చేసి దారుణంగా కొట్టారు. అంతేకాదు, ఆడబిడ్డల చీరలు లాగుతూ లకారంతో కూడిన బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టారు. అయితే ప్రభుత్వం వీరి ఆందోళనల్ని కఠినంగా అణిచివేసింది. ఇందిరమ్మ రాజ్యంలో జనాగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న వారి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఎండగడుతున్నారు. ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఇచ్చిన హామీలను అటకెక్కించి గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న వారిపై దాడులు చేయడంతో తెలంగాణ జనం బగ్గుమంటుంది. ఇప్పటి వరకు విడివిడిగా ఆందోళన చేస్తున్న ప్రజలు ఇప్పుడిక ఐక్య పోరాటాలకు సన్నద్ధమవుతున్నారు. జనం ఆందోళనతో తెలంగాణ ఇప్పుడు నిబురుగప్పిన నిప్పులా మారింది. కుతకుత ఉడుకుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఈ 24 నెలల్లో హస్తం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న పథకాలను రద్దు చేసింది. 6 గ్యారంటీలు, 13 వాగ్దానాలు, డిక్లరేషన్లతో ప్రజల నెత్తిన శటగోపం పెట్టింది. అరచేతిలో వైకుంఠం చూపించి గాల్లో మెడలు కట్టింది. ఏకంగా బాండ్ పేపర్స్ పేరిట ప్రలోభాలు పెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలను గాలికొదిలేసింది. డిక్లరేషన్లు ఢిల్లీకి తాకట్టు పెట్టింది. వాగ్దాన భంగానికి పాల్పడింది. సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కూడా చేయడం లేదు. ఒక్క ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదు. 2 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టుకు శిలాఫలకం వేయలేని అసమర్థ ప్రభుత్వంగా మారింది. ఒక్క చెక్ డ్యాం కట్టలేదు. వాగుల్లో చెరువుల్లో కనీసం పూడిక తీయలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కట్టిన చెక్ డ్యాంలను, ప్రాజెక్టులను పడావు పెట్టడమే కాదు, వాటిని ఏకంగా బాంబులు పెట్టి పేల్చే కుట్రలు చేస్తోంది. తెలంగాణలోని ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు ప్రకృతి వైపరీత్యాలను మాత్రమే కాదు, రాజకీయ కుట్రలను తట్టుకొని నిలబడ్డాయి. రోజు లక్షల క్యూసెక్కులు, వేల టీఎంసీలతో గోదావరి, కృష్ణానదులు ఉగ్రరూపం దాల్చినా ఎక్కడా కూడా చెక్ డ్యాంలు చెక్కు చెదరలేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు, ఆలయాల నిర్మాణాలు జరిగితే ఇవాళ రేవంత్ 2 ఏళ్ల పాలనలో వాటిని కూల్చే ప్రయత్నం జరుగుతుంది. నాడు అభివృద్ధి నిర్మాణాల యుద్ధం జరిగితే నేడు అభివృద్ధి విధ్వంసకర నిర్మాణాల కూల్చివేతల యుద్ధం జరుగుతుంది. మార్పు పాలన అంటూ కాంగ్రెస్ ప్రజల్ని ఏమార్చింది. 2 ఏళ్లలో తెలంగాణ ప్రజల బతుకులను రేవంత్ పెనం మీద నుంచి పొయ్యిలో పడేశాడు. 9.5 ఏళ్లు ప్రజలు ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించి సంతోషంగా ఉంటే 2 ఏళ్ల కాంగ్రెస్ విధ్వంసకర పాలనలో ప్రజల ఆనందం ఆవిరైంది. ప్రభుత్వం తిరోగమన పాలసీల వల్ల ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. వ్యవసాయ విధ్వంసం జరిగింది. కేసీఆర్ పాలనలో పండుగగా మారిన వ్యవసాయం ఇప్పుడు దండగగా మారింది. సంక్షేమం పడకేసింది.
ఇచ్చిన అన్ని హామీలను గంపగుత్తగా అటకెక్కించింది. గ్యారంటీల పేరుతో ప్రజలకు పంగనామాలు పెట్టింది. వాగ్దానాల పేరుతో శటగోపం పెట్టింది. రైతు బంధు బంద్ అయింది. తులం బంగారం తుస్సుమంది. మహిళలకు నెలకు 2500 రూపాయలు బక్వాస్ మాట అయింది. యువ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లన్నీ నీటి మూటలయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు శూన్యం. రెండేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు గాని బూతు రాజకీయాలు అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగేవారిపై కాంగ్రెస్ నేతలు, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ బూతులతో విరుచుకుపడుతున్నాడు. మూసీ కంపు సిగ్గుపడేలా కంపు మాటలు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి చేసిన మోసాలపై ప్రజలు చర్చించుకోకుండా రేవంత్ బూత్ రాజకీయాన్ని అస్త్రంగా మలుచుకున్నాడు. అసెంబ్లీని బూతుల కేంద్రంగా మార్చాడు. అధికార పార్టీకున్న అనుకూలతలన్నీ 2 ఏళ్లలోనే ప్రతికూలంగా మారాయి. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. పాలనపై ఫోకస్ చేయకుండా ప్రతిపక్షాలను వేధించడంపై దృష్టి పెట్టడంతో ప్రజలు భగ్గుమంటున్నారు. అందుకే ఎన్నికల నాటి సానుకూలత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై లేదు. హస్తం పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రజల అసహనం, ఆగ్రహం, ఆవేశానికి గురవుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వ్యాపారులు, మరీ ముఖ్యంగా ఏ గ్రామీణ కార్మిక వర్గం అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా ఉన్నాయో ఆ వర్గాలు ఇప్పుడు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. అన్ని వర్గాల్లో కాంగ్రెస్ వ్యతిరేకత బీజాలు పడ్డాయి. అవి మొలకెత్తి వృక్షాలుగా మారితే కాంగ్రెస్ 100 ఏళ్లు అధికారానికి దూరం కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇదే విధంగా పాలనా విధానాలు కొనసాగిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎవ్వరూ కాపాడలేరు కూడా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఎక్కడ పునాది రాయి పడిందో 2 ఏళ్లలో అక్కడి నుంచి పతనం మొదలైంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎక్కడ పోగొట్టుకుందో మళ్ళీ అక్కడి నుంచే పని మొదలుపెట్టింది. ప్రతిపక్షం అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటుంది. ఏ వర్గాలైతే ఎన్నికల్లో కారుకు దూరమయ్యారో ఆ వర్గాలకు దగ్గరవుతుంది. సింగరేణి, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళల్లో పట్టు బిగిస్తుంది. ప్రభుత్వాన్ని సమస్యలపై నిలదీస్తూనే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తుంది. రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు సాధించింది ఏమీ లేదు. వెరసి అతను తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత పెరిగింది. విపక్ష నేతలు అవినీతి చేశారంటూ కమిషన్లు వేసిన ప్రభుత్వం వాటిపై ఏమీ తేల్చలేకపోయింది. దీంతో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, బీఆర్ఎస్ పై కుట్రలు భగ్నమవుతున్నాయి. పైగా ప్రతీకార రాజకీయాలతో హామీలు అమలు చేయకపోవడంపై తెలంగాణ ప్రజలు, పౌర సమాజం భగ్గుమంటుంది.